మెగాస్టార్ చిరంజీవి గారు వెంకటేష్ పాటకి డ్యాన్స్ వేయటం, వెంకటేష్ గారు చిరంజీవి పాట డ్యాన్స్ వేయటం, ఇది గనక అనిల్ రావుపూడి గారు గనక నిజంగా ఆ సినిమాలో పెడుతున్నారని టాక్ జరుగుతుంది. బయట అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ 90% కన్ఫామ్ అయినట్టే. చిరంజీవి గారి పాత పాటకి వెంకటేష్ గారు డ్యాన్స్ అయిపోతున్నారంట, వెంకటేష్ గారి పాత పాటకి చిరంజీవి డ్యాన్స్ అయిపోతున్నారంట. ఇక చూడండి ఏమైంది థియేటర్లో పరిస్థితి. నేను అనుకోవడం అయితే మాత్రం బాహుబలి సినిమా అప్పుడు టికెట్ల కోసం మనం ఎట్ట ఎగబడ్డామో రేపు సంక్రాంతికి అలా ఎగబడబోతున్నారు టికెట్ల కోసం అని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే మెగాస్టార్ గారు వెంకటేష్ గారు కామెడీ వీళ్ళది టైమింగ్ కానీ కామెడీ కానీ పీక్స్లో ఉంటుంది. ఇంకా చిరంజీవి గారిని మనం ఎప్పటి నుంచో మనకు ఒక కళ, రాజకీయాలు అయిపోయినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం, అసలు ఇంకా ఆ రేంజ్ ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలని. అది అనిల్ రావుపూడి గారు పిండబోతున్నారని అర్థమవుతుంది. ఇక వెంకటేష్ మామ అయితే ఎంత ప్లెయిన్ పర్సను, ఎంత మంచి పర్సను, ఎంత పాజిటివ్ పర్సన్, అసలు కాంట్రవర్సీ జోలికి పోడు, ఏం పాడు. ఆయనకి అసలు ఫ్యామిలీ సినిమా దాంతోపాటు సినిమాలో లీనమైన తర్వాత మనం చూసిన సంక్రాంతికి వస్తున్నాం ఎట్లొచ్చిందో. సో డైరెక్టర్ ఇక్కడ ఏం చేశాడు అనిల్ రావుపూడి గారు, రెండు శక్తుల్ని ఎవరి బలాలు ఏంటో తెలుసుకొని దాని మీద రీడ్ చేసి ఆయన టీం దాని మీద వర్క్ చేసి పని చెప్పేస్తాడు. డైరెక్టర్ ఎక్కువ కష్టపడి పెన్ను తీసుకుని నైట్ అంతా ఆలోచించి ఇది చేద్దాం అబ్బా అని కాకుండా డైరెక్టర్ నాకు తెలిసి జనరల్గా ఏం చేస్తారని నేను అనుకుంటున్నానంటే అనిల్ రావుపూడి గారు ఒక చిరంజీవి గారి నుంచి ఒక 5గురిని, వెంకటేష్ గారి గురించి 5గురిని తీసేసి వాళ్ళ టీం పెట్టేసేసి మీ మార్కెట్లోకి వెళ్ళిపోండి, ఆయన పాస్ సినిమాలు తీయండి, పాస్ సాంగులు తీయండి, ఆయన బాడీ లాంగ్వేజ్ తీయండి, ఈడి బాడీ లాంగ్వేజ్ తీయండి, ఆయన పాట ఈయన పెట్టండి, ఈయన పాట ఆయనకి పెట్టండి. జనం థియేటర్లో ఏది ఉర్రు